కథానాయకులకే కాదు కథానాయకులకు 2012 బాగా కలిసొచ్చింది. కొంతమంది భామలు అగ్రస్థానాన్ని పదిలం చేసుకుంటే ఇంకొందరు అనుకోకుండా ప్రథమ స్థానానికి దూసుకురాగా మరికొందరిని అదృష్టం వరించింది. నూతన తారలు పరిశ్రమలోకి పోటెత్తారు. తెలుగు చిత్రసీమకు దూరమైన ఒకప్పటి అగ్రతారలు తిరిగి విజయాల్ని అందుకున్నారు. ఈ భామల సినీ ప్రయాణం 2013లో ఎలా సాగనుందో చూద్దాం పదండి. ను దృష్టిలో పెట్టుకుని చూస్తే 2012 మొత్తం కాజల్ సమంతదే అనుకున్నారంతా. అయితే పరిస్థితి మారింది. వీళ్ళిద్దరి మధ్య తమన్నా దూసుకొచ్చేసింది. వరుస అవకాశాలతో అదరగొట్టేసింది. ఈ ముగ్గురు కథానాయకులు హిందీ చిత్రసీమలోనూ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పటికే బాలీవుడ్ లో నటించి టాలీవుడ్ లో ఐరన్ లెగ్ అన్న ముద్రపడ్డ శృతి హాసన్ ఈ ఏడాది గోల్డెన్ లెగ్ అన్న పేరు సంపాదించుకుంది. పాత నీరు పోవాలి, కొత్త నీరు రావాలి. పరిశ్రమలో ఎప్పటినుంచో నడుస్తున్న తంతు ఇదే. ముఖ్యంగా కథానాయకుల విషయంలో ఈ వేగం మరీ ఎక్కువ. 2012లో సైతం అలాంటి విశేషాలు చాలానే చోటు చేసుకున్నాయి. అగ్రస్థానం కోసం కాజల్ సమంత మధ్య నువ్వా నేనా అనే విధంగా పోటీ 2011లోనే మొదలైంది. 2012లో హవా వీళ్లదే అనుకున్నారంతా. అయితే అకస్మాత్తుగా తమన్నా రెబల్ గా అగ్రస్థానానికి చేరుకుని రచ్చరచ్చ చేసింది. శ్రీరామరాజ్యం తర్వాత సినిమాలకు స్వస్తి చెప్పిన నయనతార కృష్ణ వందే జగద్గురుంతో వెండితెరపై మళ్లీ వెలిగింది. కొంతకాలంగా తెలుగు చిత్రసీమకు దూరమైన అనుష్క దేవకన్యగా ఢమరుకం మోగించింది. గబ్బర్ సింగ్ విజయంతో శృతి హాసన్ బంగారు పాదంగా మారిపోయింది. ఇష్క్ విజయం నిత్య మీనన్ను అదృష్టరాణిగా మారిస్తే పూలరంగడు ఈషా చావ్లాకు వరుస అవకాశాలు అందించాడు. అలాగే రేష్మా, శాన్వి, నీతి టేలర్, మెనాల్ గర్జర్, లావణ్య లాంటి కొత్త తారలు పరిశ్రమలోకి పోటెత్తారు. ఏదేదో చేసి మరి చూడా గాలికి ఉందే నింగి ఉందే తలకు తగిలే దారలే చందమామే చేతి కందే కందే మోమే దరనరాలలో నేరుగా నువ్వరాని వైచేరగా నమ్మనంత మారాదు నీవుగా. 100% లవ్ తో తెలుగు చిత్రసీమలోకి మళ్లీ అడుగుపెట్టిన తమన్నాకు 2012 బాగా కలిసొచ్చింది. రామ్ చరణ్ తో కలిసి రచ్చ చేసిన ఈ భామ ఒక్కసారి అగ్రస్థానానికి చేరువైంది. ఆ తర్వాత ఎందుకంటే ప్రేమంట, రెబల్ చిత్రాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయినా ఆ ప్రభావం తమ్ముపై పడలేదు. వెంటనే కెమెరామెన్ గంగతో రాంబాబులో అదిరిపోయే నృత్యాలతో అలరించింది. ఇలా ఈ భామ 4 సినిమాలతో 2012 పీఠంపై యువరాణి హోదా దక్కించుకుంది. తమన్నా 2013లో హిందీ చిత్రసీమపై కన్నేసింది. ప్రస్తుతం ఈ భామ అజయ్ దేవగన్ సరసన హిమ్మత్ వాలాలో నటిస్తోంది. సునీల్, నాగచైతన్య అన్నదమ్ములుగా నటిస్తున్న చిత్రం తర్వాత ఈ ఢిల్లీ బిల్లీ సందడి తెలుగు తెరపై అంతగా కనిపించే అవకాశం లేదనే చెప్పాలి. దూకుడుతో జోరు మీదున్న సమంత 2012లోనూ అదే ఊపు కొనసాగించింది. రాజమౌళి సృష్టించిన సాంకేతిక అద్భుతం ఈగ ఈ భామ హవాను మరింత పెంచింది. గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ఎటో వెళ్లిపోయింది మనసు చిత్రంతో ఈ తార యువకుల హృదయాలు దోచుకుంది. ఎన్నో రోజుల తర్వాత చూసిన సినిమా అది నీకోసం.
some appreciation for that. నా కోసం అంత గొప్ప త్యాగం చేయక్కర్లేదు. ఆపుతావా? చూడండి. నన్ను కూడా పాప్కార్న్ సౌండ్ చేయకుండా తిను. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు ద్వారా సమంత సంక్రాంతికి సందడి చేయబోతోంది. ఈ వాలుకళ్ల చిన్నది నాగచైతన్య సరసన నటించిన ఆటోనగర్ సూర్య, సిద్ధార్థతో జోడీ కట్టిన జబర్దస్త్ చిత్రీకరణ చివరి దశలో ఉన్నాయి. పవన్ కళ్యాణ్ తో త్రివిక్రమ్ తెరకెక్కించే సినిమాలోనూ ఈ భామే కథానాయిక. మొత్తం మీద సమంత 2013లో 4 చిత్రాలతో అలరించనుంది. ఇవన్నీ ఆకర్షణీయమైన ప్రాజెక్టులు కావడం విశేషం. 6 7 ఏమడిగినా ఇచ్చేవాడా, ఆశ పెడుతుంటాడా, ఆట పడుతుంటాడా, అందరికి నచ్చేసేవాడా. సరిగ్గా 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 నిలవెందుకే, బెరుక్క అయిపోతే బదులేది ఇవ్వకుండా వెళ్ళిపోతే. కాజల్ 2012లో బిజినెస్ మ్యాన్ తో తొలి విజయాన్ని అందుకుంది. తమిళంలో ఈ పాలరాతి బొమ్మ నటించిన బ్రదర్స్, తుపాకీ చిత్రాలు తెలుగులో విడుదలైనా పేరు మాత్రం తెచ్చిపెట్టలేకపోయాయి. రవితేజతో జోడీ కట్టిన సారొచ్చారు చిత్రానిది అదే పరిస్థితి. కాజల్ 2012లో 4 చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించి తన స్థానానికి ఢోకా లేకుండా చేసుకుంది. కాజల్ నటించిన నాయక్ సంక్రాంతికి విడుదల కానుంది. ఈ భామ ఎన్టీఆర్ తో జోడీ కట్టిన బాద్షా ఫిబ్రవరిలో, అతిథి పాత్ర పోషించిన ఎవడు ఈ ఏడాది ద్వితీయార్థంలో రానున్నాయి. ఈ పాలరాతి బొమ్మ స్పెషల్ 26తో హిందీ చిత్రసీమలోనూ హంగామా చేయనుంది. అనగనగా ఓ ధీరుడు, ఓ మై ఫ్రెండ్ 3 ఇలా శృతి హాసన్ నటించిన సినిమాలన్నీ పరాజయాల పాలయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చిన గబ్బర్ సింగ్ ఈ భామకు మంచి రోజులు తెచ్చింది. ఈ ఏడాది ఈ కలువ కళ్ల చిన్నది తెలుగులో రామ్ చరణ్ సరసన ఎవడు, రవితేజకు జోడీగా బలుపు చిత్రాల్లో నటిస్తోంది. రామయ్య వస్తావయ్య, డి డే చిత్రాలతో హిందీ పరిశ్రమలో పాగా వేసేందుకు శృతి హాసన్ ప్రయత్నిస్తోంది. ఎవడి డప్పుడు కొట్టనా? అది ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నమ్ముతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల,